రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గర్జన అయితే మొదలైపోయింది. ఇక్కడ బీసీ నాయకులు ఎక్కడ చూసినా కూడా బీసీ రాజ్యాధికారమే రావాలని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. మనతోని పుప్పాల యుగేందర్ గారు ఉన్నారు. వీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరంగల్ జిల్లా అడ్వైజర్ అనే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అడ్వైజర్. మీరు బీవీఆర్ ఛానల్ గారికి ఫస్ట్ మా యొక్క ధన్యవాదాలు. ఓకే సార్, బీసీ గర్జన అయితే మొదలైపోయింది, ఏం చెప్తారు? బీసీ గర్జన అనేది తెలంగాణ ఉద్యమం ఏ రకంగా లేచిందో అదే రకంగా బీసీ గర్జన లేచి ముందు బీసీలంతా ఏకం కావాలనే నా యొక్క మనవి. అయితల్లా మరి తప్పకుండా అవుతారండి. తప్పకుండా బీసీ గర్జన ఉవ్వెత్తున లేచి అందరు ఏకతాటిపైకి వచ్చి అందరు గ్యారంటీగా బీసీ అంతా ఒకటవుతుంది. గ్యారంటీగా ఇంకెన్నాళ్ళు ఆగదిగా ఇది తప్పకుండా ఒకటవుతుంది. ఏదైనా ఏ రోజైనా ఎల్మలకు రెడ్డిస్కు వాళ్ళకే ఊడిగం చేసుడు అవుతుంది. ఇప్పుడు ఎల్బోలకు వాళ్ళకు వీళ్ళకి ఊడిగం అవుతుంది. ఇప్పుడు బీసీలు అనేటోళ్ళు ముందుకు వాళ్ళే నిలబడి వాళ్ళే వచ్చి రాజ్యాధికారమే కావాలి, అదే కోరిక. ఓకే, మీరు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్వైజర్ అనే స్థాయిలో ఉన్నారు. అందులో మీరు ఏం చేయాలి? అడ్వైజర్గా మీరు ఏం చేయాలి? ఇప్పుడు బీసీ గర్జన వచ్చింది కదా, మీటింగులు పెట్టి అందరిని ఏకతాటిపైకి మా వ్యాపారస్తులను తీసుకొచ్చి ఇది ఈ ఉద్యోగం బాగా చేయాలనేదే మా ఆకాంక్ష. ఓకే, బేసికల్లీ మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్ అంటే ఏం చేస్తుంటారు? మాది కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్. ఓకే, ఇప్పటిదాకా మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ కాలేదు, ఎందుకని ఎంటర్ కాలేదు? వ్యాపారస్తులను పాలిటిక్స్లకు పోయి అది ఇది ఇక వ్యాపారానికి పాలిటిక్స్కు సంబంధం లేకుండానే మా వ్యాపారస్తులు ఉంటాను ఇప్పటి వరకు. ఎందుకంటే ఈ పాలిటిక్స్ అనేది మా ఛాంబర్కు ఎంటర్ కాదు. కానీ ఇక్కడ చాలా మంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నటువంటి వ్యక్తులు పాలిటిక్స్లోకి ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. మరి ఉన్నారు, ఏదో కొంతమంది ఉన్నారు కానీ చాలా వరకు అయితే అలాంటిది వ్యాపారస్తులకు పాలిటిక్స్కు పెట్టుకుంటే రైతుకు సరి అయిన న్యాయం చేయలేకపోతాం మనం. కాబట్టి మనం పాలిటిక్స్కు కొద్దిగా దూరం ఉండుకుంటూ మనం వ్యాపారం సాగిస్తుంటూ రైతుకు మేలు చేసే వ్యవహారాలనే మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందంజ ఉంటుంది. ఓకే, రైతులకు మేలు చేయడంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందంజలో ఉంటుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పటిదాకా మీరు చేసిన సేవలు ఏంటి? సేవలు అంటే మార్కెట్లో జరిగే లావాదేవీలకు కొద్దిగా ముందుండి రైతుకు ఎక్కడ అన్యాయం జరగకుండా మంచి రేట్లు రాబట్టి రైతుకు ఎక్కువ లాభం చేకూర్చేదానికే మేము సహకరిస్తాం. ఓకే, మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పార్టిసిపేషన్ అయితే కూడా ఉంది. ఉద్యమం టైంలో అప్పటి ఒకసారి మీ జ్ఞాపకాలు చెప్తారా? తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణలో మొట్టమొదలు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్సే టోటల్ ఇండస్ట్రీలు బంద్ చేసి మొత్తం లేబర్ను వ్యాన్ల మీద ఎక్కించుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ కనుక నడుచుకుంటూ టోటల్ పోయినాం. మేము పెద్ద ఎత్తు ఉద్యమం చేసినాం అప్పుడు. అది చాలా అదే ఈ తెలంగాణకు మనకు రావడం, తెలంగాణ ఇవ్వడం అంటే ఇది ఒక్కటే బ్రహ్మాండంగా అప్పుడు చేసినాం, ఉద్యోగం చేసినాం. ఓకే, ఇప్పుడు మీరు పబ్లిక్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇప్పుడు బీసీ
గర్జన ఇప్పుడు డిక్లరేషన్ అయింది కదా, మొన్న తీసుకుపోయినాయి అవన్నీ శాతం అనేది వచ్చింది కదా. 42%. దాని మీద తప్పకుండా బీసీలకు పదవులు ఇవ్వాలనే మా ఒకటి ఆకాంక్ష. రాబోయే రోజులైనా సరే మీరు పాలిటిక్స్ వైపు చూస్తారా? అవసరం అనుకుంటే తప్పదనుకుంటే పోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటే పోవాల్సిందే, తప్పది. మీ మైండ్‌లో ఏ పార్టీకి వెళ్తే బాగుంటది అని అనిపిస్తుంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇంకా బీఆర్ఎస్ అనేది ఇప్పుడు చాలా పరిస్థితి బాగలేదనుకో. ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అనే ఉద్యమం తీసిండు, బాగానే ఆయన కష్టపడతాడు. వచ్చిన ఈ 3 నెలల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి అందరికి బడి పిల్లలకు పరీక్షలు నిర్వహించి మెరిట్లో వాళ్ళకు మళ్ళీ అందరికి నౌకర్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అది అంతా చేసిండు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ బాగా కష్టపడతాను. ఇప్పుడు వాళ్ళు నిర్వహించే దాంట్లో ఎలాంటి లోపం లేదు. దానికని ముందు కాంగ్రెసే బలపడదనే నా ఆకాంక్ష. ఓకే. సార్ బీజేపీ గురించి ఏం చెప్తారు? బీజేపీ గురించి ఏం చెప్తారంటే ఏమున్నది పెద్దగా ఆ లెవెల్, బీజేపీ లెవెల్ అంటే పెద్దగా ఏం లేదండి. సో మీరు కాంగ్రెస్‌లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? కాంగ్రెస్‌లోకేనా? ఇక ముందు అయితే కాంగ్రెసే అంతే. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే కాంగ్రెస్‌లోకి ఎంటర్ అవుతూనే ఏమన్నా పదవులు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇక ఏమున్నాయి, ఏది ఒకటి ఇవి ఉంటే ఇక అవే తీసుకోవాలి. ఇక ఒకవేళ ఏది ఇవ్వకపోతే? ఇవ్వకుండా కానీ మనం కార్యకర్తగా మనం దానికి తోడ్పాటు ఉంటాం. ఓకే. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పాలన మీకు నచ్చలేదా? ఎక్కడండి కేసీఆర్ పాలన బాగలేదండి. అంతేనా? బాగలేదు. బాగా మనం అన్ని స్కామ్లే కదా, అన్ని స్కామ్లేనే. ఏ ఒక్కటా రెండా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టే, మేడిగడ్డని కట్టే అవన్నీ కుంగిపోయా, దీనిలో నిలవపోయా, అన్ని పైసలన్నీ నీళ్ళలో పోసి 1000 కోట్లు. వాటి మీద ఇప్పుడు ఏదో ఒకటి తేలుతుంది. ఇక అదొకటిను టెలిఫోన్ అదొకటి, ఫోన్ ట్రాపింగ్ అదొక కేసు. ఫోన్ ట్రాపింగ్ ఘోరం కదండి, చాలా ఘోరం అదండి. ఓకే. సో ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఫైనల్లీ బీసీ మూవ్‌మెంట్ చాలా క్లియర్‌గా అవుపడతా ఉంది. ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? బీసీ గర్జనకు అందరూ తెలంగాణ ప్రజలంతా మద్దతు పలికి బీసీ గర్జనకు అందరూ మూకుమ్మడిగా ఒకటై దాన్ని తెప్పియాలనేదే మా ఆకాంక్ష. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.